మార్నింగ్ వ్యూవర్స్ నమస్తే నేను విజయ చంద్రిక ఏబిన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. యత్ర నార్యంతు పూజంతే రమంతే తత్ర దేవత అంటారు. అంటే ఎక్కడ ఆడవాళ్ళు గాని స్త్రీలు గాని పూజింపబడతారు అక్కడ దేవతలు కొలువై ఉంటారు నివసిస్తారు అని అర్థం. మన పెద్దవాళ్ళు అదే చెప్పారు, ఆడవాళ్ళని గౌరవించండి. కానీ ఇప్పుడు నేను చెప్పిన మాట నిజంగా గత పాలనలో ఉన్నటువంటి వైసీపీ పార్టీకి నాకు తెలిసైతే ఒక్క మొక్క కూడా అర్థమై ఉండదు. ఇదేంటి అని కూడా అన్న వాళ్ళు ఆశ్చర్యపోక్కర్లేదు. నిజంగా ఈరోజు ఈ డిబేట్లో ఒక ఉమెన్ జర్నలిస్ట్గా కొన్ని విషయాలు నేను మాట్లాడటానికి చాలా చాలా సిగ్గుపడుతున్నాను. అంటే ఇలాంటి మాటలు మాట్లాడాల్సి వస్తుంది. జనరల్గా జర్నలిజం వచ్చినప్పుడు బాధితుల పక్షాన ఉంటాం. డెఫినెట్గా ఇవాళ సబ్జెక్ట్ కూడా బాధితుల సబ్జెక్టే. కానీ ఒక ఉమెన్ జర్నలిస్ట్గా ఉండి ఇటువంటి అంశాలు ప్రస్తావిస్తూ ఇటువంటి నీచమైన మాటలు ఏదైతే వైసీపీ మాట్లాడిందో అవి ప్రస్తావిస్తూ మాట్లాడుతూ షో చేయాల్సి రావడం చాలా బాధాకరంగా ఉంది. అయితే ఎందుకంటే గత 5 ఏళ్లలో జగన్ గారి అధికారం అడ్డం పెట్టుకుని ఎటువంటి కీచపర్వానికి తెర తీశారు అన్నది గత 5 ఏళ్లలో అనేక సందర్భాల్లో అసెంబ్లీలో సభ్యులు కానీ లేకపోతే మండలిలో సభ్యులు కానీ లేకపోతే రకరకాల అంశాలు లోక్సభ రాజ్యసభ వారు ఎవరైతే సభ్యులుగా ఉన్నారో వారికి సంబంధించిన అనేక కీచక పర్వానికి సంబంధించిన అంశాలు వచ్చినప్పుడు అందరూ కూడా ఇట్లాంటి వ్యవహారాల కోసమా మనం వీళ్ళని ఎన్నుకున్నాము, 151 సీట్లు ఇచ్చింది ఇందుకోసమా అని చెప్పి అందరూ మాట్లాడుకున్నారు. అనేక అంశాలు ఒక సందర్భం కాదు, ఏదో ఒక సందర్భాల్లో ఇలాంటి అంశాలు బయటకు వస్తూనే ఉన్నాయి. అయితే మరి ఆ రోజు అధికారం అడ్డం పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోయిన వ్యవహారాలు చూసాం. అయితే ఇప్పుడు అధికారం పోయిన తర్వాత కూడా బయటకు వస్తున్న అంశాలు నిజంగా తలదించుకునేలాగా ఉన్నాయి. అంటే వీళ్ళు చేసిన బాగోతాలు, వీళ్ళు నడిపినటువంటి కీచక వ్యవహారాలు కేవలం ఆంధ్రప్రదేశ్కే పరిమితం కాలేదు, ఏకంగా సినిమా ఇండస్ట్రీని బాలీవుడ్ని కూడా తాకేశాయా అన్నంత చర్చ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జోరుగా నడుస్తోంది. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వం రన్ చేస్తున్నప్పుడు ఎవరైనా సరే బలహీనులు వాళ్ళ దగ్గరికి మహిళల సాయం కోసం వెళితే నువ్వు జుట్టు విరబోసుకుంటే బాగుంటావు, చీర కట్టుకుంటే చాలా బాగుంటావు అని బలహీనుల్ని ఒక వాళ్ళ చుట్టూ తిప్పుకునేటువంటి మాటలు స్టేట్మెంట్స్ అనేక సందర్భాలు. నేను ఇక్కడ ఎవరు చేశారు ఎవరు అన్నారు అన్నది నేను పేర్లు చెప్పదలుచుకోవట్లేదు. డెఫినెట్గా ఇవి నేను చెప్పంగానే మీకు అందరికీ కూడా గుర్తొస్తాయి. సో నువ్వు జుట్టు విరబోసుకుంటే చాలా బాగుంటావు, లేకపోతే నీ చీరలో చాలా బాగుంది, నీతో ఇంకో గంటకు పైగా మాట్లాడాలనిపిస్తోంది, ఇట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వ్యవహారాలు. ఒక దళిత మహిళతో దానపూడి చంద్రశేఖర్ గారు వ్యవహరించిన అంశం కానీ, కోడూరు మాజీ ఎమ్మెల్యే సుధాకర్ గారు అయితే పోక్సో చట్టం కింద జైలుకు వెళ్ళిన వ్యవహారం కానీ, ఇవన్నీ చాలా చాలా చూసాం. అవన్నీ మర్చిపోక ముందే మరి ఇప్పుడు బయటపడుతున్న రోజుకొక వ్యవహారం కూడా ఆంధ్రప్రదేశ్ యావత్తు కూడా అసలు ఇది వైసీపీ పార్టీనా, అసలు ఏంటిది, వీళ్ళని పాలన చేయమని మనం అధికారం ఇచ్చామా, పంచాయతీలు చేయడానికి వీళ్ళు ఇలా చేశారా, మహిళలతో బలహీనులతో వాళ్ళు ఇట్లా ఆడుకోవడానికా మనం అధికారం ఇచ్చేది అనేది అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా వెలుగు చూసిన ఘటన ఏమిటంటే ఏకంగా బాలీవుడ్ నటిని వీళ్ళు ఏ స్థాయిలో టార్చర్ చేశారు అన్న అంశం ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతోంది. అదేంటంటే ఏపీలో ఒక పారిశ్రామికవేత్త కొడుకుతో బాలీవుడ్ నటి చాలా సిన్సియర్గా ప్రేమించుకున్నారు. వాళ్ళిద్దరూ ఆ వ్యవహారం సాగింది. అయితే మరి ఇది నచ్చినటువంటి ఆ పారిశ్రామికవేత్త వైసీపీ వాళ్ళని అప్రోచ్ అవ్వడం, వాళ్ళు ఈ పంచాయతీకి దిగడం, ఏకంగా పోలీసుల్ని ఇందులోకి లాగేయడం, ముందు ₹1 ఇస్తాం తర్వాత 5 కోట్లు ఇస్తామని బేరం పెట్టడం, ఆ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు మేము చాలా సిన్సియర్గా ప్రేమించుకున్నాం, వాళ్ళకి పెళ్లి చేస్తామని అంగీకారం చెప్పిన ఇక్కడి నుంచి ఏకంగా వెళ్ళిపోవాలని చెప్పి వాళ్ళని టార్చర్ చేసిన వైనం, వినకపోవడం, ఇవన్నీ కూడా ఇప్పుడు ఎంత చర్చనీయాంశమైందంటే మాట విననందుకు ఒక ₹5 లక్షలతో ఒక ఫేక్ కేసు నమోదు చేసి బెదిరించారని చెప్పి ఏకంగా ఎటువంటి సెక్షన్స్ పెట్టారంటే 384, 385, IPC 386, 388, 420, 467, 468, 471, రెడ్ విత్ 120B కింద ఇన్ని సెక్షన్లు కేసులు నమోదు చేసి ఏకంగా వాళ్ళందరినీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టి వాళ్ళని టార్చర్ పెట్టి ఇక్కడి నుంచి ఏకంగా బాంబే పారిపోయేలాగా చేశారు.
సరే, బాధితులు ఇప్పటికీ బయటికి రావడానికి భయపడుతున్నారు, ఏం జరుగుతుంది ఏంటని చాలా మంది దీన్ని సుమోటోగా తీసుకుని ఆ బాధితులకి న్యాయం చేయాలని చెప్పి మాట్లాడుతున్న అంశం. అంటే ఏపీలో ఎటువంటి వ్యవహారాలు ఎటువంటి స్థాయిలో జరిగాయి అనేది ఇది ఒక బయటపడిన తాజా ఉదంతం. దీనికి 3 రోజుల ముందు కూడా అనంతబాబు వ్యవహారం చూసాం. ఆ వీడియో ఎంత రచ్చరచ్చ అయిందనేది చూసాం. దానికి అనంతబాబు ఇది కనీసం కావాలనే చేశారు, వాళ్ళు నన్ను డబ్బులు డిమాండ్ చేశారు, 6 నెలల నుంచి తతంగం జరుగుతోంది అని అంటే 6 నెలల క్రితం మరి ఆంధ్రప్రదేశ్లో వైసీపీ గవర్నమెంటే ఉంది, టీడీపీ గవర్నమెంట్ లేకపోతే కూటమి గవర్నమెంట్ లేదు, వైసీపీ గవర్నమెంటే ఉంది. అదొకటి. ఇదంతా మర్చిపోకముందు కొంచెం అనంతబాబు ముందుకు అంశానికి వెళితే దువ్వాడ దివ్వెల మాదిరి అంశం అది ఎంత రచ్చరచ్చరైందంటే సోషల్ మీడియా నుంచి ఏ మీడియా ఎన్ని చూసినా ఇవే అంశం. ఇవి కాకుండా ఇక ఎండోమెంట్ శాంతి, మదన్ మోహన్, విజయసాయిరెడ్డి గారి వ్యవహారం అయితే దేశం అంతా అల్లరైంది, రచ్చయింది. అంటే అసలు ఏకంగా ఏపీని దాటి బాలీవుడ్ లేకపోతే ఇంకేమన్నా ఉన్నా ఇంకా అంటే అటు అసెంబ్లీ, మండలి, లోక్సభ, రాజ్యసభ సభ్యులే కాకుండా మీరు గమనిస్తే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాలంటీర్లు పింఛన్లు ఇచ్చిన ఆడవాళ్ళను వేధించిన అంశాలు చూసాం మనం. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అమ్మాయిల అదృశ్యంపై చేసిన స్టేట్మెంట్స్ చూసాం. వాలంటీర్ల కీచక పర్వానికి పాల్పడి చూసాం. అంటే పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు వైసీపీ పార్టీలో ఈ స్థాయి నాయకులు ఉన్నారా, వీళ్ళని ఎన్నుకున్నారా? అంటే ఇప్పుడు బయటపడుతున్నవన్నీ బయటపడనివి ఇంకా ఎన్నో ఉన్నాయా? అంటే పూర్తి స్థాయిలో తెలుగు ప్రజలకి ఏపీకే తలవంపులు తీసుకొచ్చిన వ్యవహారాలు వీళ్ళ అధికారం ఇస్తే చెక్క పర్వాలు అంశాలు వెలుగు చూస్తున్నాయి. రోజుకు ఒక ఘటన. దీనిపై యావత్ ఆంధ్రప్రదేశ్ అవాక్ అవుతోంది. అసలు ఇది వైకాపా పార్టీనా వైకామా పార్టీనా అని మాట్లాడుకుంటున్న వైనం చర్చిద్దాం. అంత పాటు జాయిన్ అయ్యారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు, జనసేన నుంచి అడ్వకేట్ రజనీ గారు, టీడీపీ నుంచి తెలుగు యువత కిరణ్ గారు. అందరికీ స్వాగతం అండి. కృష్ణకుమారి గారు నమస్తే అండి, మీతో ప్రారంభిస్తాను. అంటే ఏపీలో రకరకాల ఘటనలు రోజుకు అంశం చూస్తూనే ఉన్నాం. ఇవి చాలదన్నట్టు ఏకంగా అమరావతి టు బాలీవుడ్ అన్నట్టు ఉంది ఇప్పుడు ఈ ఘటనలు అవి వెలుగు చూస్తున్నాయి. ఏం చెప్తారు మీరు, అసలు ఎలా చూస్తారు ఈ వ్యవహారాల్ని? ఏది ఏమైనా అసలు ప్రభుత్వాలు ఎందుకున్నాయి, అలాగే చట్టాలు ఎందుకున్నాయి, ఈ చట్టాలని అమలు చేసే యంత్రాంగాలు ఏం చేస్తున్నాయి, పోలీసు వ్యవస్థ పరిస్థితి ఏంటి, ఇవన్నీ గన చూసుకుంటే మనము అధికార పార్టీలో ఉన్న వాళ్ళకి వాళ్ళ కాళ్ళు నొక్కుతూ వాళ్ళ కాళ్ళు మొక్కుతూ వాళ్ళు చేయమన్న పనులు చేయడం వల్లనే ఇవాళ ఈ కేసు వచ్చింది మనకి. ఇప్పుడు ఈ పర్టికులర్ కేసు కనుక మనం తీసుకుంటే ఇప్పుడు ఇంతకు ముందు ఈ 3-4 నెలలుగా బయటపడుతున్న వ్యవహారాలు, ప్రభుత్వం మారక ముందు బయటపడిన మహానుభావుడు బట్టలిప్పుకుని తిరిగిన ఆయన, ఇలా ఏది ఏమైనప్పటికీ వాళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళ ఇష్టానికి ప్రవర్తించాలి అనుకుంటున్నారు. ఇక్కడ ఎవరి గౌరవాలతోనూ వాళ్ళకి సంబంధం లేదు, చట్టాల మీద గౌరవం అసలే లేదు, వాళ్ళు ఏం చేయదలుచుకుంటే అదే చేస్తున్నారనేది తేలిపోయింది. అయితే అసలు ఇలా ఎందుకు ప్రభుత్వాలు ఇంత మహిళల పట్ల ఇంత మహిళల్ని అసలు ఎందుకు వీళ్ళు ఈ విధంగా జరుగుతూ ఉంటే జరిగే వాటిని సమాజంలో జరిగే వాటిని ఆపాల్సింది పోయి వీళ్ళే ఎందుకు చేస్తున్నారు అనేది ఇక్కడ మనకి పెద్ద ప్రశ్న. ఇప్పుడు ఈ నేరాలు చేసేవాళ్ళు వీళ్ళ చాటును ఎందుకు దాక్కుంటున్నారు అంటే వీళ్ళు ఖచ్చితంగా రక్షిస్తారని వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు దాక్కుంటున్నారు. ఇప్పుడు ఒక వాళ్ళ పార్టీకి సంబంధించిన రాజకీయ నాయకుడు ఒక బాలీవుడ్ నటిని ఇష్టపడితే అది ఇష్టం లేక వీళ్ళ దగ్గరికి శరబ అంటూ వచ్చారు. వస్తే వీళ్ళు ఆపరేషన్ స్టార్ట్ చేసేశారు. నయానా భయానా చెప్పి చూశారు, హింసించి చూశారు, అన్ని చేసినా ఆ అమ్మాయి లొంగకపోయేసరికి ఆ అమ్మాయిని ఏదో కేసులో ఇరికించి దొంగ కేసు బనాయించి, అంటే అలా అయితేనైనా ఆ అమ్మాయి వింటది, వాళ్ళని భయపెట్టైనా సరే వాళ్ళని ఇక్కడి నుంచి పారద్రోలాలి అనుకోవటం. డబ్బుతో భయపెట్టాలని చూశారు, చిత్రహింసల పేరుతో భయపెట్టాలని చూశారు. అవి రెండు అవ్వకపోతే కేసు పెడితే కేసు వల్లన్నా వెళ్ళిపోతారు అని ఇదంతా చేయటం అండి. అధికార యంత్రాంగాన్ని ఎంత దుర్వినియోగం చేయడం అండి. అయినా వాళ్ళకి ఇది కొత్త చెప్పండి. రఘురామకృష్ణరాజు దగ్గర నుంచి వాళ్ళు చేసిన పనులు, పోలీసులను అడ్డం పెట్టుకొని వాళ్ళు
ఏదో ఏసీబీ అనో ఏవేవో పెట్టి చూసాం కదా. ఎంతమంది జర్నలిస్టులను అరెస్ట్ చేశారండి, ఎన్ని రకాలు చేశారు. రంగనాయకమ్మ గారి మీద ఎంత చేశారు అంటే ఎక్కడ వాళ్ళు వాళ్ళ అధికారాన్ని ఎక్కడ చూపించాలో ఎక్కడ ప్రయోగించాలో అక్కడ ప్రయోగించకుండా రాంగ్ ప్లేసెస్ లో ప్రయోగించారు కాబట్టి ఇవాళ వాళ్ళు 11 సీట్లకు పరిమితం అయ్యారండి. అసలు నిజానికి వాళ్ళు చేసిన పనులకి వాళ్ళకి 0 సీట్లు రావాలి నన్ను అడిగితే. అయితే ఇప్పుడు ఈ మహిళల పట్ల ఇదంతా ప్రభుత్వం చేసిందండి. జనరల్ గా అసలు మహిళల పట్ల ఈ విధమైన దృక్పథాలు ఉండటం, మహిళల్ని ఇలా ఇందాక మీరు ఒక 7-8 పేర్లు చెప్పుకుంటూ వచ్చారు. ఈ 7-8 పేర్లలో నష్టపోయింది ఎవరో చెప్పండి ఫైనల్ గా. వాళ్ళే ఉంది, వాళ్ళు బానే ఉంది, మేం కాదు మార్ఫింగ్ అని పడేస్తున్నారు. ఆ మహిళలు నష్టపోయారు, బయటకు వచ్చి వాళ్ళు చెప్పలేరు. కాదమ్మా, ఇప్పుడు విజయసాయి రెడ్డి కేసులో శాంతి ఉంది. శాంతియే నష్టపోయింది. ఈ మొత్తంలో ఎవరు ఎక్కువ నష్టపోయారు? మళ్ళీ ఈ మహానుభావుడికి గవర్నర్ పోస్ట్ ఇవ్వాలంట. అంటే రాజ్ భవన్ సాక్షిగా రాసలీలలు చేస్తాడనమాట విజయసాయి రెడ్డి. అలాగే తనకు నచ్చిన వాళ్ళని అక్కడ రూమ్లు ఇచ్చేస్తాడు ఫ్రీగా. ఇదే కదా విజయసాయి రెడ్డి చేసేది. సిగ్గు లేకుండా గవర్నర్ అవుతానంటాడా? నాకు అర్థం కాదు. ఆ కేసులో నష్టపోయింది ఎవరు? శాంతియే కదా. నష్టపోయింది ఎవరు చెప్పండి? అనవసరంగా ఆ అమ్మాయిని రాజకీయాల్లో తీసుకుని వచ్చి ఆ అమ్మాయి కుటుంబం తెలుగుదేశం నేపథ్యం ఉన్న అమ్మాయిని వాణియన్ను శ్రీనివాస్ ఇద్దరు కలిసి లాక్కొని వచ్చి ఆ అమ్మాయికి లేనిపోని భ్రమలు కల్పించి, అసలు ఆ అమ్మాయికి అంతకుముందు జగన్మోహన్ రెడ్డి అంటే ఏమో మామూలుగా ఒక సీఎం గా తెలిసి తప్పితే ఆమెకేమి ఇష్టాలు ప్రత్యేకంగా ఏమీ లేవు. ఇప్పుడు ఆమె చిలక పలుకులు పలికేటట్లు ఆ అమ్మాయికి 3 పిల్లలకు దూరం అయ్యేటట్లు భర్తతో విభేదాలు ఉన్నాయి. కానీ 3 పిల్లల కోసమైనా ఆమె కలిసి ఉండేదో లేకపోతే ఆమె విడిపోయేదో అది ఆమె సొంత నిర్ణయం, కానీ ఆమె వ్యక్తిగత నిర్ణయం. మీరేం చేశారు? అమ్మాయిని రాజకీయాల్లోకి తీసుకుని వచ్చి ఆ అమ్మాయి జీవితం అధ్వానం చేశారు. ఇవాళ సమాజంలో దువ్వాడ వాణి స్థానం ఏంటి? దువ్వాడ శ్రీనివాస్ భార్యనే. వాళ్ళిద్దరు విడాకులు తీసుకునే వరకు వాళ్ళు ఎంత కొట్టుకున్నా ఆమె స్థానం ఆమెకుందా? ఇవాళ మాధురి స్థానం ఏంటి చెప్పండి? నేను అడల్టరీ చేశాను అని ఆ అమ్మాయి ఓపెన్ గా చెప్పుకునే దుస్థితిగా అమ్మాయిని తీసుకొచ్చారు. ఇదంతా చేసింది మీ ప్రభుత్వ బలమే కదా, మదమే కదా అది. ఇప్పుడు అనంతబాబు ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేస్తే కూడా వాడి మీద కేసు లేదు. వాడు రిలీజ్ అయ్యి వస్తుంటే బెయిల్ తీసుకొని వస్తుంటే వాడికి మేళ తాళాలతోటి తప్పట్లు తాళాలతోటి మంగళ వాయిద్యాలతోటి పెళ్లి కొడుకుని తీసుకొచ్చినట్టు ఇంటికి తీసుకొచ్చారు. ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే సమాజానికి ఏమి సంకేతాలు వెళ్తాయండి? అలాగే ఇప్పుడు అంబటి రాంబాబు గంట 6 గంట అని మాట్లాడినా, లేకపోతే సుకన్య సంజన అని మాట్లాడినా, అవంతి శ్రీనివాసు వీళ్ళ మీద చర్యలేవండి. అసలు వీటన్నిటిని మించి గోరంట్ల మాధవ్ చేసిన దానికి చర్య ఏమైనా ఉందా? ఎందుకు చర్య తీసుకోలేదు? మళ్ళీ వాడికి ఎంపీ సీట్ ఇచ్చారు, అందుకే మీరు ఓడిపోయారు. ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి, మోడీ దగ్గర నుంచి కింద స్థాయి వరకు నేను ఒకటే చెప్పదలుచుకున్నానండి. ఆయన ఏం చెప్తున్నాడు? నిన్న ఒక ప్రకటన ఇచ్చారు ఆయన, సాక్షాత్తు ప్రధానమంత్రి ఉండి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఆడవాళ్ల మీద అఘాయిత్యాలకు పాల్పడితే పాపం తగులుతుంది, అవన్నీ పాపాలు అని చెప్పాడు. కాదు, ఆయన చెప్పాల్సింది ఏంటంటే, పాపాలు అని చెప్పగానే ఒక మనిషి ఏం చేస్తాడంటే పాపం చేసి పాప పరిహారం చేసుకుందాం అనుకుంటాడు. అది చాలా సింపుల్ వే. కానీ ఆయన మీరు చట్టాన్ని గౌరవించండి, చట్టం ప్రకారం మహిళలకున్న హక్కులు మహిళలవి, వాళ్ళ మీద దాడులు చేస్తే అఘాయిత్యాలు చేస్తే చట్టం చూస్తూ ఊరుకోదని చెప్పాలి. ఆ సంకేతం ఇవ్వాలి సమాజంలోకి, పైనుంచి కిందకి, కింద నుంచి పైకి. అంతేగాని మీకు పాపాలు తగులుతాయి అని ప్రవచనాలు చెప్తే ఇన్ని రోజులు అంటివి. అసలు మా మీద చేస్తే పాపం ఏంటి? అది చట్ట ప్రకారం నేరం. ఈ రోజు వీళ్ళు వైసీపీ పార్టీ వాళ్ళు చేసింది అక్షరాల 2 మేజర్లు పెళ్లి చేసుకుంటాను అంటే పెళ్లి చేసుకొనివ్వాలి, అది వాళ్ళ వ్యక్తిగత విషయం. దానిలోకి ఈ పార్టీ దూరటం ఏంటి? దూరి ఇంత చట్ట ఉల్లంఘనలకు పాల్పడటం ఏంటండి? నాకు అర్థం కాదు. ఈ లెక్కన నమోదవుతున్న కేసుల్లో ఎన్ని కేసులు
పోలీసుల సహాయంతో నేను అదే అన్నాను, బయటపడినవి ఇన్ని అయితే ఇంకా బయటికి రానివి వెలుగు చూడనివి ఎన్నో ఉన్నాయి. నేను మళ్ళీ మేడం మీకు ఛాన్స్ ఇస్తాను ఒకసారి. టీడీపీ నుంచి కిరణ్ గారు ఉన్నారు, తెలుగు యువత. కిరణ్ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. అంటే ఇంత స్థాయిలో అధికార మదమా, ఇంత స్థాయిలో అధికార దుర్వినియోగం చేశారా? ఏపీ చాలదన్నట్టు ఏకంగా బాలీవుడ్ లో కూడా దూరిపోయి అక్కడ నటీమణ్ణి కూడా ఒక సిన్సియర్ లవ్ వ్యవహారంలో కూడా దూరిపోయి టార్చర్ చేశారంటే ఏమనాలి? అసలు ఏం చేస్తుంది మీ ప్రభుత్వం? ఇప్పుడు ఈ అంశాన్ని బయటకు వచ్చింది, వెలుగు చూసింది, ఏం చేద్దాం అనుకుంటున్నారు? అసలు ముందు ఈ ఘటనపై మీ స్పందన ఏంటి? గుడ్ మార్నింగ్ అండి, మీకు ప్యానల్ సభ్యులకి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులందరికీ కూడా శుభోదయం. ముందుగా ప్రధాన ప్రతిపక్షం ఏబిఎన్ కి శుభోదయం అండి. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షం చేయాల్సిన పని ఈ రోజున ఏబిఎన్ ఛానల్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీగా మా పైన ఉంది. ఇప్పుడు ఎవరైతే ఈ కంప్లైంట్ చేశాడో ఆ సెక్షన్లన్నీ చూస్తే 10 ఏళ్ల కంటే ఎక్కువ శిక్ష పడేటువంటి సెక్షన్లు పెట్టారు. ఎందుకని ఆ సెక్షన్లు పెట్టారంటే మామూలు 7 years లోపు అయితే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించాల్సి వస్తుంది కాబట్టి ఈ సెక్షన్లు కూడా సంబంధం లేనటువంటి సెక్షన్లు. ఆమె మహారాష్ట్రలో ఉండగా చేయటానికి అవకాశం లేనటువంటి సెక్షన్లు. ఇంత అధికార దుర్వినియోగం చేశారంటే దీని వెనక భారీ ఎత్తున నగదు కూడా చేతులు మారినట్టు స్పష్టంగా అర్థమైతా ఉంది. నగదు మాత్రమే కాకుండా అధికార దుర్వినియోగం కూడా తీవ్ర స్థాయిలో జరిగింది. పోలీసులకి ఇమ్యూనిటీ ఉంది కదా అని వాళ్ళు ఏది చేస్తే అది చట్టం లాగా ఆ రోజున ప్రభుత్వంలో నడిచింది. ఇంత దారుణమైన కేసులు సెక్షన్లు పెట్టినటువంటి పోలీసుల పైన ప్రధానంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చర్యల కంటే ముందు దీనిపైన పూర్తి స్థాయి సిఐడి విచారణ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాని పరంగా ప్రభుత్వ అధికారులు, డీజీ గారు దీనిపైన తగు నిర్ణయం తీసుకోవడానికి సమాయత్తం అవుతా ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా వైసీపీకి ఉన్నటువంటి భావదారిద్ర్యం ఏంటంటే ఎవరైతే ఇటువంటి వికృత చేష్టలు చేస్తారో వారికి రాజకీయంగా ఉన్నత పదవులు వస్తాయనడానికి అంబటి రాంబాబు గారి మంత్రి పదవే ప్రధాన ఉదాహరణ. ఆ రోజున ఫోన్ లో దొరికినటువంటి ఆ అంబటి రాంబాబు గారికి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంత్రి పదవి ప్రమోషన్ గా ఇచ్చారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ పార్టీలో ఉన్నటువంటి ప్రతి నాయకుడు కూడా ఎక్స్ట్రీమ్ లెవెల్స్, గోరంట్ల మాధవ్ మేడం చెప్పారు అందరి గురించి, అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి పరిచయం అక్కర్లేని పేర్లు చాలా ఉన్నాయి. ప్రధానంగా అనంతబాబు నిన్న చేసినటువంటి వికృత చేష్టలు, అతను మాట్లాడే మాటలు మనందరం కూడా కళ్ళక్క కట్టినట్టు చూసాం. ఇక్కడ సమస్య ఎక్కడ వస్తా ఉందంటే అది వారికి తప్పుగా అనిపించట్లేదు. తప్పుగా అనిపిస్తే సరే ఇది ఏదో తప్పేమో అనుకుంటారు. వాళ్ళకి తప్పుగా అనిపించకపోగా అది ఒక మెరిట్ లాగా భావిస్తా ఉన్నారు. ఇటువంటివి చేస్తేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పదవులు కానీ మంత్రి పదవులు కానీ వచ్చేటువంటి ఒక ఆలోచనలో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. వీటికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేసి కంప్లైంట్ పెట్టినటువంటి వ్యక్తిని కూడా రేపు విచారణకు పిలిచి అసలు ఏం జరిగిందంటే వాస్తవాలు బయట తీయాల్సినటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి, ఎన్డీఏ ప్రభుత్వానికి ఉంది. ఇక్కడ ఈ మహిళలు ఇప్పుడు ఈ ఎంటైర్ సినారియోలో చివరి ఆఖరికి ఎండ్ పాయింట్ లో నష్టపోతుంది ఎవరంటే ఆ మహిళలు. ఇప్పుడు వారు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కనబడతా ఉన్నారు, సోషల్ మీడియాలో కనబడతా ఉన్నారు. వారి ఫ్యూచర్ కి సంబంధించినటువంటి పరిస్థితి ఏంటి అనేది మనం ఆలోచిస్తే నిజంగా చాలా దారుణమైనటువంటి పరిస్థితి. వారికి ఫ్యూచర్ లేకుండా చేసినటువంటి ఇటువంటి వికృత చేష్టలు చేసినటువంటి ఈ రాక్షస సంతతిని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేయాల్సిన బాధ్యత కాదు. ఇప్పుడు బాధితులు ఉన్నారండి, వాళ్ళు బయటికి రాలేకపోవచ్చు. సుమోటోగా కేసు తీసుకుని విచారణ చేసి అసలు కేసు పెట్టిన వాళ్ళు ఎవరు, వాళ్ళు పిలిపించండి. అసలు ఎవరు పెట్టమంటే పెట్టారన్నప్పుడు వాళ్ళు బయటకు వస్తారు కదా. 100% వస్తారు కదండి, తీసుకురావాల్సిన బాధ్యత ఉంది. అప్పుడు మరి మీదే ప్రభుత్వం అన్నప్పుడు మీరందరూ కలిసి దీన్ని చొరవ తీసుకుని చేస్తారా? ఎట్లా వెళ్తారు? నేను అనేది ఇది ఒక్క అంశమే కాదు కదా. అసలు అప్పట్లో ఇన్ని ఘటనలు ఇప్పుడు బయటపడుతున్నాయి, కానీ ఆ రోజు ఎవరన్నా సరే కాస్త యాక్టివ్గా ఉమెన్ ఎవరన్నా మాట్లాడితే జనసేన అవనివ్వండి, టీడీపీ అవనివ్వండి, సోషల్ మీడియా వేదికగా లేడీస్ని ఎంత టార్చర్ పెట్టారు. మీ పార్టీ నాయకులందరూ వెళ్ళి ఎన్ని కంప్లైంట్లు చేశారు? మేడం మీరు సోషల్ మీడియా వేదిక అంటున్నారు, అసలు అసెంబ్లీ సాక్షిగా మా అధినాయకుడి యొక్క భార్య పైన వారు చేసినటువంటి రాక్షసమైనటువంటి మాటల గురించి కూడా మేము మర్చిపోలేదు. వారి పరితెగింపుకి ఎండ్ కావట్లేదు. వారు ఎంత దారుణానికి ఒడిగట్టారో, ఎంత దారుణంగా మాట్లాడారో. సోషల్ మీడియా ఏముందండి, ఆంధ్రప్రదేశ్ కి దేవాలయం లాంటి అసెంబ్లీలోనే మా అధినాయకుడు భార్య పైన వికృతమైనటువంటి మాటలు మాట్లాడి కన్నీటి పరిస్థితి తీసుకొచ్చారు.
వీటన్నిటికి కూడా వారు తగినటువంటి శిక్షలు అనిపించాల్సిన సమయం దగ్గరికి వస్తా ఉంది. మేము వచ్చి ఇంకా 100 రోజులే, ఇప్పుడే ఒక్కొక్కటి బయటపడతా ఉన్నాయి. నిన్నే దీనికి సంబంధించి బయటకు వచ్చింది. ఇంకా కూడా ఎవరికైనా ఇప్పుడు మా లోకేష్ బాబు గారు ప్రజా దర్బారు పెడతా ఉన్నారు. ఇటువంటి బాధితులు ఎవరున్నా సరే మీరందరూ కూడా ప్రజా దర్బారుకు వచ్చి లోకేష్ గారికి కంప్లైంట్ చేయొచ్చు. లేదు, నిన్న బాబు గారు ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఒకటి రిలీజ్ చేశారు, ఆ నెంబర్ కి ఫోన్ చేసి కంప్లైంట్ చేయొచ్చు. వీటన్నిటిని ఉపయోగించుకొని బాధితులు అందరూ కూడా మీ బాధల్ని కంప్లైంట్ రూపంలో ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాక్షస జాతిని ఖచ్చితంగా చట్ట ప్రకారం శిక్షించాల్సిన బాధ్యత కూడా మా పైన ఉంది. సుముటోగానే కాదండి, సుముటోగా తీసుకోవాల్సిన కేసులు అన్ని ఖచ్చితంగా ఇప్పుడు దీనిపైన ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. ఎందుకంటే ఇది ఏదో ఒకరికనే కాదు, ఇప్పుడు ఈ కేసులో ఖచ్చితంగా స్పష్టమైనటువంటి చర్యలు తీసుకుంటే రాష్ట్రంలో మిగతా బాధితులు కూడా ఒక స్ఫూర్తి నింపి ఇంకా మాకు ఇట్లా అన్యాయం జరిగింది, మాకు కూడా న్యాయం చేయండి, న్యాయం జరిగింది అనేటువంటి నమ్మకాన్ని కలిగించాల్సిన బాధ్యత కూడా మా ప్రభుత్వం పైన ఉంది. ఖచ్చితంగా ఆ పరంగా ముందుకెళ్తామని ఏబిఎన్ సాక్షిగా చెప్తా ఉన్నాం. ఇప్పుడు ఈ ప్రధాన ప్రతిపక్షం ఎట్లాగో అసెంబ్లీని ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా మీరున్నారు, ఏబిఎన్ ఛానల్ ఉంది, కాబట్టి మీకు సమాధానం చెప్పకపోతే మాకు తాడదీస్తారు. కాబట్టి ఖచ్చితంగా మేము దానికి ఖచ్చితంగా అడ్రస్ చేస్తాము. గతంలో ప్రభుత్వాలు ఏబిఎన్ కానీ లేదు వేరే ఛానల్స్ కానీ ప్రభుత్వంలో జరుగుతున్న తప్పుల్ని ఎత్తి చూపిస్తే దానికి కులాన్ని అంటగట్టడమో లేదు వారికి సొంత లాభాలను ఆపాదించడం లాంటి కార్యక్రమాలు చేశారు. మీరు చేసేటువంటి కార్యక్రమం ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు, బాధితుల పక్షాన పోరాడుతున్నటువంటి కార్యక్రమాలు. ఈ 3 నెలలుగా నేను చూస్తా ఉన్నాను. సాక్షిలో వస్తున్నటువంటి ఏకైక న్యూస్ ఏంటంటే ఈవీఎంలు దానిపైనటువంటి దివాలా కోరు స్టోరీస్ తప్ప మీలాగా శాండ్కి సంబంధించి కానీ రేషన్ బియ్యానికి సంబంధించి కానీ ఇట్లా మహిళలకు సంబంధించి కానీ ఒక్కటంటే ఒక్క ఆర్టికల్ రాలేదండి, ఒక్కటంటే ఒక్క స్టోరీ రాలేదు. ఇది వాళ్ళ భావదారిద్ర్యానికి నిదర్శనం. కాబట్టి ఖచ్చితంగా ప్రతిపక్షంగా అడుగుతున్నాం, మీ పాలసీల్లో తప్పు ఉన్నా లేదా మీ పోస్టింగ్స్ లో ఇలా జరుగుతుంది, చర్చ ఇలా ఉందన్నా, ఏదన్నా ఎక్కడన్నా ఒక తప్పు జరుగుతున్నా మేము ఓపెన్ గా అడుగుతున్నాం. టీడీపీ వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు, జనసేన వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు అని ఓపెన్ గా అడుగుతున్నాం మేము. అదే మీ ప్రతిపక్ష పాత్ర మీరే పోషిస్తున్నారు. మీరు అసెంబ్లీ గుర్తుండే ఉంటుంది, జగన్ సర్కార్ లో ఆయన మాట్లాడితే దిశ చట్టం అనేవారు, మహిళల హోంమంత్రులు అని చెప్పి ఇద్దరిని మార్చారు. అప్పుడు సుచేత గారిని, తర్వాత తానేటి వనిత గారిని. మరి అసలు ఆ దిశ చట్టం ఉండగానే వీళ్ళు ఈ స్థాయిలో చెలరేగారంటే అసలు అదే అబద్ధం అండి. అసలు దిశ చట్టం అనే దానికి చట్టబద్ధత లేదు. మీరు చేసేది కూడా నీటి మీద రాతలేనండి. మీరు ఏది కూడా నిర్ణయాత్మకంగా చట్టబద్ధంగా ఎక్కడా కూడా చేయలేదు. దిశ అనేది మహిళల్ని దగా చేసినటువంటి మాటలే తప్ప వాళ్ళు ఎక్కడ, మీరు గతంలో చూడండి హోంమంత్రి ఎక్కడైనా కనపడ్డారండి? ఈ రోజున ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన హోంమంత్రి చేస్తా ఉన్నారు. వాటికి సంబంధించిన కార్యక్రమాలు చట్టపరంగా చేస్తా ఉన్నారు. గతంలో ఏ కార్యక్రమం జరిగినా సజ్జల గారే కనపడేవాళ్ళు. అది హోంశాఖ కానివ్వండి, రెవెన్యూ కానివ్వండి, ఇంకా ఏదైనా సరే సజ్జల తప్ప ఇంకో మంత్రి తెలియదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, కర్మ. కానీ ఈ రోజున ప్రతి మంత్రి కూడా వారి పనులు చట్టబద్ధంగా చేస్తా ఉన్నారు, ప్రజలకి జవాబుదారీతనంగా ఉంటా ఉన్నారు. ఈ మహిళలకు సంబంధించి అయితే ఖచ్చితంగా ఈ కేసే కాదు, బాధితులు ఎవరన్నా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా మీ అందరికి అండగా ఎన్డీఏ రంగురాళ్ళని తేలయి ఇప్పుడేమో అసలు ఇన్ని రత్నాలు బయటకు వస్తున్నాయి. అసలు అలా ప్రభుత్వం మారిందో లేదో, రోజుకో రత్నం రోజుకో ఘటన, ఏకంగా బాలీవుడ్ వరకు వెళ్ళిపోయారు వీళ్ళు. ఏం చెప్తారు? ఎందుకంటే నేను ఎందుకు ఇది స్ట్రెస్ చేస్తున్నానంటే అప్పట్లో ఇలాంటి అంశాల మీద కొంత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు 30,000 మంది అమ్మాయిల అదృశ్యమైన ఘటనని చాలా సీరియస్ గా మాట్లాడారు. కేంద్రం కూడా స్పందించింది. అప్పుడు ఏం చెప్తారు? ఇప్పుడు ఈ ఘటనపై ఫస్ట్ రియాక్షన్ ఏంటి మేడం? ముఖ్యంగా నిజాలు ఎప్పుడు కఠినంగా ఉంటాయి అనేది వాస్తవం. ఆ రోజు 30,000 పైచులకు ఆడబిడ్డలు తప్పిపోయారంటే వాలంటీర్ వ్యవస్థ మొత్తానికి ఒకళ్ళ పవన్ కళ్యాణ్ గారి శత్రుత్వం అయిపోతారేమో, ఆ కుటుంబాల ఓటింగ్ అంతా రాదేమో, ఇవన్నీ అతను ఆలోచించలేదండి. తప్పుని ప్రశ్నించారు. ఇక్కడ ఇలా జరుగుతుంది, వాలంటీర్ల ద్వారా గోప్య సమాచారం బయటికి వెళ్ళిపోతుంది, ఆడబిడ్డలు తప్పిపోతున్నారు, ఇది కేంద్ర నిఘా వర్గాలు నాకు చెప్పడమే కాదు మీకు చెప్పమన్నాయి అంటూ ఒక వారాహి సభ సాక్షిగా చెప్పడం జరిగిందండి. అప్పుడు రంగవల్లి గారు అనే ఆవిడతో విజయవాడలో కేసు నమోదు చేశారు, కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కట్టారు. సో అది ఓకే ఎందుకండి. ఇప్పుడు అనంతబాబు విషయం చూస్తే తప్పు ఎక్కడ జరిగింది అంటే, అఫ్ కోర్స్ సుబ్రహ్మణ్యం అనే ఒక డ్రైవర్ ని చంపి డోర్ డెలివరీ చేయడం, ఒకవేళ ఎన్నో మర్డర్లు జరుగుతాయండి, అది సర్వసాధారణం అనుకోండి. కానీ అనంతబాబు సుబ్రహ్మణ్యాన్ని ఎందుకు చంపాల్సి వచ్చింది?
సుబ్రహ్మణ్యానికి అనంతబాబు లోగుట్టు ఎన్ని విషయాలు తెలుసుకున్నాడు, ఆ కారణంగా అతన్ని చంపాడా, ఏ విషయాలు తెలుసుకున్నారు, ఎవరి వైపు సపోర్ట్ చేశాడు, ఏదైనా విషయాలు బయట కక్కుతానన్నాడా, ఇవన్నీ కూడా వెలుగులోకి చేయాల్సినటువంటి పోలీస్ వర్గం, గౌరవ సిఐడి వర్గాలు, అర్ధరాత్రులు ఫేస్బుక్ లో పోస్ట్ పెడితే గోడలు దూకిన సిఐడిలు ఆడబిడ్డలు తప్పిపోతున్నారంటే పట్టించుకోరు. సుబ్రహ్మణ్యం చనిపోవడం కాదు, సుబ్రహ్మణ్యం ఎందుకు చనిపోవాల్సి వచ్చింది, ఎందుకు చంపారు, ఎందుకు డోర్ డెలివరీ చేశారు, సుబ్రహ్మణ్యం ఫోన్ ఏమన్నా ట్రాప్ చేశారా, సుబ్రహ్మణ్యం ఆ రోజు ఎవరెవరిని కలిశాడు, ఏ టైంలో చనిపోయాడు, చనిపోయే ముందు భార్యతో ఏం మాట్లాడాడు, ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఏ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం, అది గనక తెలిసి ఉంటే అనంతబాబు రాసలీలలు అప్పుడే బయటకు వచ్చేవండి. మొన్న కూడా దువ్వాడ శ్రీనివాస్ గారి భార్య చెప్పింది, నేను 2 సంవత్సరాల క్రితమే మా అధిష్టానం జగన్ గారికి కంప్లైంట్ చేయడమే కాకుండా డీజీపీ కూడా కంప్లైంట్ చేసిందట. మరేం పాపం డీజీపీ గారి దగ్గర నుంచి ఆ కంప్లైంట్ ఆవిడ చేసినట్టుగా ఆయనకు అందినట్టుగా మనకి మీడియా సమాచారం రాలేదే. వీటన్నిటికంటే మించి రంప చూడవరు, ఒక ఏజెన్సీ ఏరియా, ఒక ట్రైబల్ ఏరియా. కృష్ణకుమారి గారి ప్యానెల్లో ఉన్నారు కాబట్టి ఒక విషయాన్ని ధృవీకరించాలి. గతంలో మేము ప్యానెల్లో కూర్చున్నప్పుడు కరీంనగర్ కి సంబంధించినటువంటి ఒక దుష్ట పూజలు లేకపోతే క్షుద్ర పూజలు చేసే ఒక కుటుంబాన్ని మేము పట్టుకున్నాం. ఒక భార్య 2 ఆడపిల్లల్ని తీసుకొని నగ్నంగా పూజలు చేపించడమో ఇంకోటో అనేది వెలుగులోకి వచ్చింది. అంటే మాకు అర్థమైంది ఏంటంటే ఇది కూడా అంటే అధికారం రావాలి అంటే, పొజిషన్ పెరగాలి అంటే ఈ పూజలు చేయాల్సిందే అని వేణుస్వామి గారు చెప్పిన మాట నాకు గుర్తుకొస్తుందండి. వామాచారం ఈ పక్కన పెట్టుకొని, అంటే ఒక యజ్ఞం పెట్టుకొని ఈ పక్కన మందు తాగుతూ ఈ పక్కన నెయ్యి పోస్తుంటాడంట, అవసరమైతే మందు కూడా యజ్ఞంలో పోస్తాడేమో, ఆ మాంసాన్ని తింటాడంట, నేను బ్రాహ్మణ్ణి, నేను అవి తింటాను ఇవి తింటాను, ఆడబిడ్డలతో పూజలు చేస్తే పొజిషన్ పెరిగిపోతుంది అంటూ అన్ని టీవీల్లో లైవ్ లో చెప్పారు. అది వామాచారం, దక్షిణాచారం. ఈవిడ అంటే నాకు అర్థమైంది ఏంటంటే, మీరు ఎవరైతే అనంతబాబు ఫొటోస్ చూస్తుంటే ముద్దులు పెడుతున్న ఫొటోస్ వచ్చింది, అవి నేను నా ఫ్రెండ్ కొడుక్కి పెట్టాను అన్నాడు. ఒకళ్ళ ఫ్రెండ్ కొడుక్కి పెట్టుంటే జూన్ 1వ తారీఖునండి అల్లూరు జిల్లా అడ్డతీగల దాంట్లో ఒక కంప్లైంట్ నమోదు చేశాడంట, నన్ను బెదిరిస్తున్నారని. నీ దగ్గర తప్పు లేదే నిన్నెందుకు బెదిరిస్తారు, నీ దగ్గర ఏదో తప్పు ఉంది కదా, ఆ తప్పేంటో బయటికి చెప్పాలి కదా. సో ఇదిగో చూడు ఈ పని నువ్వు చేసో, ఇది బయటికి చెప్పేస్తా, నాకు ఒక 50 లక్షలు ఇవ్వు అంటే తాటిందనేవాడు ఉంటే తలందనేవాడు ఉంటాడు కదా. అఫ్కోర్స్ వాళ్ళు బెదిరిస్తున్నారేమో, నువ్వేం జరిగిందో చెప్పకుండా వాళ్ళు బెదిరిస్తున్నారు అంటూ కొన్ని ఫోటోలో లేకపోతే నెంబర్లు ఇచ్చారట, అవి దొరకలేదట. అసలు ఈ తప్పు ఎక్కడ జరిగింది అంటే, సుబ్రహ్మణ్యాన్ని చనిపోయినప్పుడు ఆ విషయాన్ని బయటకు తీసుకురాకుండా అర్ధరాత్రులు గోడలు దూకి ఫేస్బుక్ లో పోస్టులు పెట్టిన వాళ్ళని కొట్టి రంగనాయకమ్మ గారి లాంటి వ్యక్తి పోస్ట్ ని పక్కకి పంపించిందనే, ఫార్వర్డ్ చేసిందనే దాని గురించే పంపిస్తే సిఐడి మర్డర్ కేసులు ఛేదించడం, తప్పిపోయిన ఆడపిల్లల్ని పట్టుకోవడం అని సిఐడి అనే ఒక డైలీ సీరియల్ వచ్చేదండి, అది చూసేవాళ్ళ పిల్లలు. కానీ ఇప్పుడు సిఐడి ఏంటో ఏదైతే పాపం గౌరవ రాజకీయ నాయకుల కింద తొత్తుల్లా పనిచేస్తుంది అనడానికి మరొక్కసారి. సో వీటన్నిటికంటే మించి ఏజెన్సీ పరిసర ప్రాంతాల్లో క్షుద్ర పూజలు జరుగుతున్నాయేమో. ఎందుకంటే ఈ వాక్యాన్ని ఎందుకు ధృవీకరించానంటే, నిన్న రంపచోడవరం ఎమ్మెల్యే గారు కూర్చున్నారు, శిరీష్ గారు లైవ్ లో, ఆవిడ చెప్పారు, మా ఏజెన్సీ ప్రాంతంలో చెరువులో ఒక ఆడబిడ్డ తల తెగబడి పడిపోయింది, చాలా దారుణంగా బ్రూటల్ మర్డర్ జరుగుతున్నాయి, ఆడపిల్లల మీద నగ్నంగా చెరువుల్లో పడేస్తున్నారు అని. ఇదేదో అంటే రేప్ చేయడం వేరు, తల నరకడం వేరు. మాకు తెలిసి ఏదో చిన్న మస్తానమ్మకు సంబంధించిన పూజల్లో తల నరికేసి ఆ రక్తంతోనే పూజలు చేస్తారనేది విన్నాం. సో ఇవి కూడా అలా జరిగి ఉండొచ్చేమో. లోతైన దర్యాప్తు చేయమని ఆయన అడుగుతారు కదా కోడికత్తి కేసు విషయంలో, దీంట్లో ఎందుకు చేయకూడదు? ఏమో ఆడబిడ్డల జీవితాలు, ఆడబిడ్డలంటేనే ఒక శక్తి, కానీ ఆ శక్తిని చంపితే శక్తి వచ్చిందని చెప్పిన వాళ్ళు ఎవరు? ఈ వేణుస్వామి ఇప్పుడు మరి సినిమా ఇండస్ట్రీ కూడా వెళ్ళిపోయింది కదా, ఇది ఏకంగా టార్చర్ పెట్టడం ఏంటి? ఇన్ని సెక్షన్లు, మీరు అడ్వకేటే కదా, 384, 385, 86, 88, 420, 467 ఇన్ని సెక్షన్ల 10 ఏళ్ళు పైబడా, మీరు అడ్వకేటే కదా మేడం, చెప్పండి అసలు ఏంటిది? బాలీవుడ్ వాళ్ళని కూడా ఇక్కడ పెట్టి బంధించి మీరు అసలు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని టార్చరా? దానికి పోలీసులు ఈ పని చేయడానికి ఉన్నారా? సిస్టమ్ లో ఎవరికైనా ఆడవాళ్ళకి ప్రాబ్లం వస్తే కాపాడాల్సింది పోయి వాళ్ళు అసలు ఈ ఆడవాళ్ళని ఇలా చేయడం అంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఉందా అసలు? మేడం ఇక్కడ ఆడవాళ్ళు అంటే బాలీవుడ్ హీరోయిన్ అయినా లేకపోతే టాలీవుడ్ హీరోయిన్ అయినా ఎవరైనా లేడీనే. సో ఇక్కడ ట్రైబల్ ఏరియాని ఎలా ఇబ్బంది పెడుతున్నారో బాలీవుడ్ హీరోయిన్ కూడా వాళ్ళు అలాగే ఇబ్బంది పెడుతున్నారు. ప్రేమించానని మోసం చేసి పెళ్లి చేసుకుంటానని చెప్పి ఈ రోజు నేను వదలను, నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను, నువ్వు ఆ రోజు నాకు ఎందుకు మాట ఇచ్చావంటే నువ్వు ఎలా వదలాలో నాకు తెలుసు, నిన్ను ఎలా వదిలించుకోవాలో నాకు తెలుసు అంటూ కేసులు నమోదు చేశారు. ఈ కేసులు నమోదు చేసినా కానీ ఆవిడ గ్రిప్ లోకి రాలేదనుకోండి, ట్రక్కులు అరిపెట్టి ఒక బాలీవుడ్ నటి మృతి
రేపు టీవీలో రాబోయేది ఇదే, నీకు జరగబోయేది చెప్తున్నా. ఇంకా కూడా నువ్వు పోరాడతానంటే నీ బాడీ కూడా మిగలదు. మేము ఇచ్చిన పేమెంట్ తీసుకుని పక్కకు వెళ్ళిపో, మా ఫోటోలు బయటకు తీసుకురావద్దు. తీసుకొచ్చావో కరెంట్ యాక్సిడెంట్ తో అంటే కరెంట్ షాక్ తో చనిపోయిన బాలీవుడ్ మృతి, ట్రక్ లారీతో గుర్తుపడిన బాలీవుడ్ మృతి, హార్ట్ స్ట్రోక్ తో మృతి చెందిన బాలీవుడ్ మృతి, ఇవన్నీ కొత్త ఏం కాదండి. కళ్ళ ముందు గొడ్డలిపోటుతో రక్త పడుగులతో ఉన్న వాళ్ళనే చూసి గుండెపోటుగా చెప్పిన ఏటు విజయసాయిరెడ్డి ఏమైపోయాడు? కళ్ళ ముందు రక్తాన్ని కడుగుతూ ఉన్నదాన్ని గుండెపోటుగా చెప్పిన సిఐ శంకరయ్య డిఎస్పీకి ఎలా ప్రమోషన్ అయిపోయాడు? ఇవన్నీ రాష్ట్రంలోనే కాదండి, పక్క రాష్ట్రానికి కూడా పాకిస్తున్నాడు. అప్పట్లో ఎన్టీ రామారావు గారండి మహిళలకి ఆస్తి చట్టం ఇస్తే పార్లమెంటు సాక్షిగా చెప్పారు, ఇంత గొప్ప చట్టాన్ని ఆంధ్ర రాష్ట్రంలో ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చారా, ఈ చట్టం బాగుంది మా రాష్ట్రం కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటామంటే ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం కాదు, పార్లమెంట్ సాక్షిగా దేశ వ్యాప్తంగా మహిళలకి ఆస్తులు హక్కు ఇచ్చారు. అంటే రాష్ట్రం ఒక దానికి రోల్ మోడల్ అయింది. ఇందాక మీరు దిశ యాప్ అన్నారు, ఒక ఆడబిడ్డని ఎవరో అత్యాచారం చేయబడుతుంటే ఫోన్ ఆన్ చేసి, అది కూడా స్మార్ట్ ఫోన్ లో టవర్ అంది, అక్కడ లొకేషన్ పెట్టి ఇవన్నీ చెప్పే వరకు ఉంటుందా అండి? అసలు ఆ యాప్ వల్ల ఆడపిల్లలు తప్పిపోయిన వాళ్ళని పట్టుకోవడం సాధ్యం అవుతుందా? వెళ్లే లొకేషన్స్ దగ్గర నెట్ ఉంటుందా? వాటికి పెద్ద పెద్ద ఎలివేషన్లు ఇచ్చారు, గన్న కన్నా ముందు జగన్ వస్తారు, ఇక ఎంతనే ఉన్నాం ఆ ఎలివేషన్లు. గన్ వచ్చినా జగన్ వచ్చినా 6 అడుగుల బుల్లెట్. ఈ రోజు మా పవన్ కళ్యాణ్ గారు వచ్చారని మేము కోరుకుంటామండి. గన్ను జగన్ రావడం రాదు. అంటే నేను అనేది అధికార మదాంతో ఇంత మరి ఇప్పుడు ఆడవాళ్ళు అంటే అసలు మరి ఇంత దారుణమా? అంటే ఎవరైనా సరే ఒక సమస్య వచ్చింది, వెళ్ళారు, నువ్వు జుట్టెర పోసుకుంటే బాగుంటావు, శారీలో బాగుంటావు, ఇదా నాయకుల దగ్గరికి సమస్య కోసం వెళితే ఆడవాళ్ళకి చెప్పేది? దాన్ని బట్టి ఏంటి అసలు ఆ బలహీనలు ఏమైనా దగ్గరికి వెళ్ళగలరా వీళ్ళు? ఆడపిల్లలు అందంగా ఉండాలని పోలికలు పోల్చారేమో, దాంట్లో తప్పేముందమ్మా? విజయ్ చంద్రిక అని అడుగుతారు రేపు మిమ్మల్ని. నేనేమన్నానమ్మా? జుట్టు ఎరబూసుకోమనే కదా, దాంట్లో తప్పేముంది? పోనీ చట్టమే చెప్పింది కదా, రోజారెడ్డి గారు చెప్పారు, నువ్వెవడరా అడగడానికి, ఏ హోటల్లో ఉంటానో ఎక్కడ తిరుగుతున్నా నీకేముంది, సుప్రీంకోర్టే ఇచ్చింది చట్టం అన్నారు. అదే సుప్రీంకోర్టు విడాకుల చట్టం కూడా ఇచ్చిందిగా. త్రూ విడాకుల ద్వారా పెళ్లి చేసుకుని వాళ్ళకి నష్టపరిహారం కట్టిన మా నాయకుడిని మాత్రం ఎందుకు ఏకారు? ఈ రోజు విచ్చలవిడిగా చట్టాలు ఆడవాళ్ళకే ఇచ్చింది ఆ సుప్రీంకోర్టు. ఇలాగా ఏరు దాటాక తెడ్డు తగలేసే వీళ్ళకి అరగంట గంట ఒళ్ళంతా చూపించిన వాడు ఈ మొలతాడు నాది కాదన్నాడు. ఫస్ట్ ఇది ఏంటంటే ఒక ఫోన్ ట్రాపింగ్ అన్నాడు, లేకపోతే మార్పింగ్ వీడియో అన్నాడు. సార్ ఇది మీ ఉంగరాలే కదా, ముద్దులు పెట్టుకుంటున్న వీడియో ఇలా వచ్చింది సార్ అని. అవి నాదేనండి, కానీ ఫేస్ నాది కాదు, మార్పింగ్ చేశారు. మరి బాడీ పార్ట్స్ ఎందుకు చూపిస్తున్నారంటే అప్పట్లో వాసిరెడ్డి పద్మ గారు భారతి గారి మీద ఈ ఇష్యూస్ మీద ఇప్పటి వరకు ఆవిడ ఎక్కడ స్పందించినట్లేదు. ఆవిడ ఒక్కదానికే స్పందించారండి. మీకు గుర్తుందా కృష్ణ కుమార్ గారు అప్పుడు అయితే కాన్ఫరెన్స్ అవి పెట్టేశారు? అవును. ఇప్పుడు మేడం ఇస్తాను రజనీ గారు ఒక నిమిషం, ఎందుకంటే ఇది అప్పట్లో ఆవిడ కాన్ఫరెన్స్ అవి పెట్టి చాలా గొడవ చేస్తే వంగలపూడి అనంత గారు మేము కూడా రిప్రజెంటేషన్ ఇస్తామని వెళ్తే అప్పట్లో వెళ్ళనివ్వలేదు. అదే స్టేజ్ మీద నేను కూడా ఉన్నానండి, వెనకాల కూర్చున్నాను. అనిత గారు వెళ్లారు, ఆవిడ అడ్రస్ చేయనివ్వలేదు. ఆవిడ ఆ రోజు మీటింగ్ పెట్టింది, జగన్ రెడ్డి గారి భార్యని కూడా మీరు వదలలేదా, ముఖ్యమంత్రి భార్యని అవమానిస్తా, ఏమయ్యా ముఖ్యమంత్రి భార్య ఒక్కటే ఆడదా, మేమందరం ఆడవాళ్ళం కాదు. ఇప్పటి వరకు ఎందుకు పార్టీ నుంచి అసలు ఇలాంటివి వస్తున్నప్పుడు ఆ పార్టీలో ఉమెన్ వింగ్ ఎందుకు మాట్లాడలేదు? ఆవిడ ఎప్పుడు మాట్లాడాలో బటన్ నొక్కుతారు, అప్పుడే బయటకు వస్తుంది. ఆవిడ 3 నోటీసులే వాడారు, 2 చంద్రబాబు గారికి వాడారు, 1 మా పవన్ కళ్యాణ్ గారికి వాడారు. ఆ భారతి గారిని ఏదో అన్నారని అప్పుడు మాత్రమే మీటింగ్ పెట్టారు. ఆవిడ ఏం చేస్తారండి, పైన వాళ్ళు బటన్ నొక్కితేనే బయటకు వస్తారు, వాళ్ళు చెప్పమన్నట్టుగానే చెప్తారు. స్క్రిప్ట్ చదవాలి కదా, అదే కదా వాళ్ళకు ఉండేటటువంటి ప్రొజెక్టర్ లో పెట్టింది. ఈ రోజు భారతి గారు ఒక్కరే ఆడవారా అంటూ అనిత గారు ఆ రోజు స్టేజ్ మీదకి వెళ్లారు, చిన్న గలాటాలు జరిగినాయి. ఎందుకంటే అప్పట్లో మీకు తెలుసు, మీడియాలో వాళ్ళని లేకపోతే జనసేన వాళ్ళని టీడీపీ ఆడబిడ్డల్ని అందరినీ ఇష్టం వచ్చినట్టు ట్రోలింగ్ గా చేసే శ్రీరెడ్డి గారు ఆఖరికి పాపం జగన్ రెడ్డి గారి చెల్లెల్ని కూడా వదలలేదు. ఇలాంటి వాళ్ళని మరి ఏం చెయ్యాలి అంటే, మేము ఎంక్వైరీ చేస్తున్నామండి అంటుంది. మరి భారతి గారిని ఎవరో అన్నారని మాత్రం ఒక మీటింగ్ పెట్టారు, అది కూడా ఐలాపురం హోటల్లోనండి. ఆన్ ది స్పాట్ లో నేనున్నాను. అప్పుడు అనిత గారిని అరెస్ట్ చేశారు. ఏమయ్యా, నేను ఒక సాధారణ సిటిజన్ ని, ఒక ఆడబిడ్డని, నాకు కష్టం వచ్చిందని నేను మహిళా కమిషన్ చెప్పుకూడదా అంటే, ఇక్కడ చెప్పకూడదండి, మీరు ఆమెను అడ్డగిస్తున్నారు అంటూ అరెస్ట్ చేశారు నా కళ్ళ ముందే. సో ఇదంతా చట్ట విరుద్ధం అండి. ఒక అధికారం ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆడబిడ్డ ఎవరైనా ఆడబిడ్డే. ఈ రోజు వంగలపూడి అనిత గారో, లేకపోతే మాకు రాయపాటి అరుణనో, లేకపోతే రజనీనో, విజయ్ చంద్రికనో, వీళ్ళందరూ వచ్చి మాకు ఇబ్బంది జరిగిందంటే అందరికీ స్పందించాలి మహిళా కమిషన్. నేను భారతి గారికే స్పందిస్తాను, జగన్ రెడ్డి గారి బటన్ నొక్కితేనే బయటకు వస్తానంటే అది ఎంతవరకు చెప్పండి.
కృష్ణ కుమార్ గారు చెప్తున్నారు, ఏదో పాయింట్ చెప్తున్నారు. అసలు ఇప్పటి వరకు వాళ్ళ సైడ్ నుంచి ఇన్ని ఘటనలు వస్తుంటే ఉమెన్ వింగ్ ఎక్కడ స్పందించలేదు. అసలు కాదండి, వాళ్ళందరూ తాడేపల్లి స్క్రిప్ట్ వస్తేనే మాట్లాడతారని రజనీ గారు చెప్తున్నారు. ఇప్పుడు నిజంగా అండి వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే, ఇప్పుడు తోటకూర దొంగతనం చేసిన రోజునే గనక తల్లి మందలించున్నట్లయితే వాడు గసి దొంగ అయ్యేవాడు కాదు. ఇప్పుడు ఇందాక నుంచి మనం మాట్లాడుతున్నది ఏంటి, చిన్న నేరాలు పెద్ద నేరాలు ప్రతి వ్యక్తి చేస్తాడండి. నేను నేరాలు చేయమని చెప్పటం కాదు, చేసినప్పుడు దానిని అడ్రస్ చేయవలసిన వాళ్ళు సరి అయిన రీతిలో అడ్రస్ చేస్తే ఆ నేరాలు ఆగుతాయి, ఆ ఘోరాలు ఆగుతాయి. మేడం మీరు తోటకూర దొంగతనం చేసినప్పుడు ఆపాలంటున్నారు. సౌభాగ్యమ్మ గారు వివేక గారి అంశంలో బయటికి వచ్చి బాబు కొడుకు నువ్వు నాకు న్యాయం చెయ్యి అంటే అదే అవ్వలేదు. ఒక తల్లి గారు వచ్చి మాట్లాడింది లేదు. మీరు తోటకూర అంటున్నారు, తోటకూర లేదు అక్కడ. అసలు తల్లి గారు బయటకు వస్తేనే లేదు అక్కడ. ఇప్పుడు చిన్నప్పుడు మనం ఒక నీతి కథ చదువుకున్నాం. పెద్ద ఖచ్చితంగా అయ్యి పోలీసులు పట్టుకెళ్తుంటే ఆ తల్లి ఏడుస్తుంటే ఆ కొడుకు అన్నాడు, అమ్మ ఇప్పుడు ఎందుకు ఏడుస్తావు నువ్వు, నేను తోటకూర దొంగతనం చేసిన రోజునే నన్ను. అదే నేను అంటుంది, అంటే ఇవన్నీ ఇలాంటివి ఏదో ముందే మైండ్ లో ఉండుంటది కదా. ఇప్పుడు విజయమ్మ గారు అన్ని తెలిసినా సైలెంట్ గా ఉంటారు. చెల్లెళ్ళు బయటకు వచ్చి బాగా సునీత గారు షర్మిల గారు బయటకు వచ్చి గగ్గోలు పెట్టి మమ్మల్ని ఇలా చేశారు, కొంగు చాప అడుగుతున్నాం అన్నారు. గుర్తుందో లేదో మీకు? కాదండి, నేను చెప్పదలుచుకున్న ఉద్దేశం వేరు. ఇప్పుడు ఈ అనంత్ బాబు కావచ్చు, ఈ దువాడ సీను కావచ్చు, లేకపోతే ఇంకొకరు ఇప్పుడు వీడు గోరెంట్ల మాధవ్ కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, వీళ్ళందరికీ వీళ్ళు చిన్న తప్పులు చేసినప్పుడు దొరికితే వాళ్ళు క్రమశిక్షణా చర్యలు తీసుకుని ఉన్నట్లయితే అనంత్ బాబు ఈ రోజు ఇంత చెలరేగిపోయేవాడు కాదు కదా. కరెక్ట్, అవును, నా ఉద్దేశం అది. ఇప్పుడు మీరు అది ఎవరు అనేది చూడొద్దు. వాళ్ళు ప్రతిపక్షాల వాళ్ళ అధికార పక్షం వాళ్ళ అనేది చూడొద్దు. ఇప్పుడు అదే వాసిరెడ్డి పద్మ మహిళల పైన ఏ మహిళ కంప్లైంట్ చేసినా, ఏ ఇబ్బంది ఉన్నా గాని ఆమె గనక మహిళా కమిషన్ చైర్పర్సన్ గా స్పందించున్నట్లయితే ఇంత దూరం వచ్చేది కాదు కదా. ఎవరైనా ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక అతను, ఒక యువ నాయకుడు ఇంట్లో ఒక మహిళ పట్ల అఘాయిత్యం జరిగింది అని తెలియగానే అక్కడికి హుటాహుటినే వెళ్ళిపోయి గలాటా చేసింది. మరి ఇదే గలాట వాళ్ళు చేసినప్పుడు ఎందుకు ఆమె చేయలేదు అంటే, అందుకే నేను కండిషన్స్ అప్లై అని ఉంటాయి కింద మనకి అనిపించకుండా స్టార్స్ లో కండిషన్స్ అప్లై అని ఉంటది. అందుకని ఏంటంటే వీళ్ళు తొండ ముదిరి ఊసర వెళ్ళు అయినట్లు వీళ్ళు ఇలా అయ్యారు. అసలు ఆ పార్టీలో అలా ఉంటేనే అదొక క్వాలిఫికేషన్ లాగా ఫీల్ అయ్యారు వాళ్ళు. ఎక్కడైనా సరే ఇన్ని జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి నోట్లో నుంచి మాట వచ్చిందా? మాట్లాడితే ముత్యాలు రాలిపోతాయేమో, ఆయన సొమ్మంతా ఎవరో లాక్కుపోతారో అన్నట్లు ఆయన అసలు ఎక్కడ స్పందించట్లేదు. ఆయన కాకపోయినా ఆయన కింద వాళ్ళు కూడా స్పందించట్లేదు ఇప్పటికీ. రైట్ మేడం. రజనీ గారు ఇందాక కూడా మీరు ఇంకొక పాయింట్ ఏదో చెప్తున్నారు, బ్రేక్ చేశాను, మీరు చెప్తే నేను బ్రేక్ లోకి వెళ్తాను. మేడం ఇక్కడ అనంతబాబు విషయంలో సుబ్రహ్మణ్యాన్ని చనిపోయినప్పుడే ఎందుకు వెలుగులోకి తీసుకురాలేదు? సేడి పర్వం ఏంటి? ఇప్పుడు జగన్ గారికి ఆయన మీద అభిమానం చూపించిన వాళ్ళు, అంటే అరటి తోటలు తగలపెట్టిన నందిగాం సురేష్ గారి మీద ప్రేమాభిమానాలు ఉంటే పులివెందుల ఆస్తులోంచి 2 ఎకరాలు ఇవ్వమనండి, ఒక ఇల్లు కట్టించమనండి. ఆయన ఇష్టంగా ఎంపీ సీట్ ఇవ్వడం ఏంటండి? ఈ ఎంపీ సీట్ తీసుకున్న వ్యక్తి ఏ రోజన్నా పార్లమెంట్ లో ఉన్నాడా? ఈ రోజు సుబ్రహ్మణ్యాన్ని చంపేసిన అనంతబాబు డోర్ డెలివరీ చేస్తే అతన్ని డీజిల్ పెట్టి బయటకు తీసుకొచ్చి అతని భుజం మీద చెయ్యి వేసి అతన్ని అంబేద్కర్ స్టాట్యూకి, మా విజయవాడ అంబేద్కర్ స్టాట్యూ ఓపెనింగ్ కి అతన్ని పక్కన పెట్టుకుని కూర్చోబెట్టి అతన్ని ఫ్లైట్ లో తిప్పుతుంటే సభ్య సమాజానికి దళితులకి మేనమామ అంటే సుబ్రహ్మణ్యం కూడా నీకు దళితుడే కదా పాపం. సుబ్రహ్మణ్యం భార్యను ఎందుకు పరామర్శించలే? మా నాయన చనిపోయినప్పుడు వీధి వీధికి తిరిగి పరామర్శించి పాదయాత్ర ఓదార్పు యాత్ర అన్నావే. సుబ్రహ్మణ్యం చనిపోయాడుగా ఒక దళితుడు కదా, నువ్వు దళితులకి మేనమామ కంసమామ వాట్ ఎవర్ ఇట్ మే బి, నువ్వెందుకు ఆ కుటుంబాన్ని పరామర్శించ? జరిగింది ఏదో జరిగిపోయింది. నేను అనంతబాబు దానికి ఇప్పుడు వర్డిక్ట్ వచ్చేసింది, ప్రజలు సమాధానం చెప్పారు, ఇప్పుడు మీ గవర్నమెంట్ ఉంది యాక్షన్. నేను అనేది ఇప్పుడు ఈ అమ్మాయి బాలీవుడ్ నటి అంశంలో ఏం చేయాలంటారు? ఎట్లా న్యాయం చేయాలి? సుమోటోగానా, లేకపోతే వాళ్ళని పిలిపించాలా? ఈ ఎఫ్ఐఆర్ పెట్టిన వాళ్ళు పెడితే అసలు వాళ్ళు బయటకు వస్తారా? పోలీసులు ఎవరు?
మెయిన్ చీటింగ్ కేసు ఒకటి ఫైల్ చేశారు కదా మేడం. ముందు అసలు అరెస్ట్ చేసే అవకాశం అది ఎంతవరకు ఉందో, అరెస్ట్ అంటూ చేస్తే ఆ కుటుంబం బయటకు వస్తుంది కాబట్టి రాజకీయంగా ఎదగలేనప్పుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఒక పెద్ద రోల్ మోడల్ గా అయిపోయినట్టుగా ఏమన్నా చూపించే అవకాశం ఉంటే ఆ అమ్మాయికైనా మంచి జరుగుతుందేమో. ఆ ఆడబిడ్డకి న్యాయం చేయండి అంటూ బాలీవుడ్ తారలు ఎవరు వచ్చినా లేకపోయినా యాజ్ పర్ రికార్డ్ వాడు ఒక వైసీపీ అధికారి కాబట్టో లేకపోతే వైసీపీ ప్రతినిధి కాబట్టో కొంతమంది ఫామ్ అయ్యి ఆడబిడ్డకి న్యాయం చేయండి, ఆడబిడ్డలు అలా వాడుకొని వదిలేయకండి, ఆడబిడ్డల జీవితాన్ని పళంగా పెట్టి రాజకీయం చేయకండి అంటూ కొంత నినాదాలు ఇవ్వడమే తప్ప ఈ పెట్టిన సెక్షన్స్ ఒకవేళ అరెస్ట్ అనుకోండి. ఇప్పుడు మీ గవర్నమెంటే సో చర్యలు తీసుకోవాలి అంటే కరెక్టే, కానీ స్పీడప్ ఆఫ్ యాక్షన్ అనేది కనిపించాలి. ఇక్కడి నుంచి ఇన్ని విషయాలు కనపడుతున్నప్పుడు ఏం చెప్తారు? మ్యూట్ ఉంది, నాట్ ఏబుల్ టు హియర్. ఓకే, దీంట్లో చాలా పెద్ద కుట్ర ఉందండి. ఇది చిన్న విషయం కాదు. గతంలో ఈ నటి జిందాల్ సంబంధించినటువంటి వారిపైన కూడా కేసు పెట్టారని తెలుస్తా ఉంది. అదేవిధంగా ఇదే జేఎస్డబ్ల్యూ జిందాల్ కడపలో స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి వారు అక్కడ నెలకొల్పడానికి, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి జిందాల్ కి మంచి సంబంధాలు ఉన్నాయి. దీనిపైన మొన్న విజయవాడ సిపి గారు ఏం చెప్తా ఉన్నారంటే మాకు ఎటువంటి కంప్లైంట్స్ రాలేదు అని చెప్తా ఉన్నారు. ఇక్కడ కంప్లైంట్ వచ్చి, మీరు అన్నట్టు కంప్లైంట్ వచ్చిందా రాదా అనేది కాదు, ఇక్కడ ప్రజల్లో ఒక అశాంతి నెలకొని ఉంది. మహిళల పైన ఈ విధంగా దారుణాలు జరుగుతా ఉన్నాయి కాబట్టి దీనిపైన సుముటోగా స్పందించాల్సినటువంటి పోలీసులు కూడా కంప్లైంట్ కోసం ఎదురు చెప్తున్నారు. ఇదే నటి జిందాల్ స్టీల్ వ్యవహారంలో కంప్లైంట్ చేసిందా? అవునండి, ఇది జిందాల్ స్టీల్ కి సంబంధించిన జిందాల్ జైస్వాల్ అనే ఒక అతని పైన కంప్లైంట్ చేసినట్టు తెలుస్తా ఉంది. పర్ఫెక్ట్ గానే అది కేసు కూడా ఉంది. దాన్ని ఇమీడియట్ గా నా దగ్గర డాక్యుమెంట్ లేదు, కానీ ఆమె కేసు పెట్టి దానికి సంబంధించి దానికి కౌంటర్ గా ఇప్పుడు ఈ కుక్కల నాగేశ్వరరావు ఎవరైతే ఉన్నాడో అతను వైసీపీకి సంబంధించిన ప్రముఖ నాయకుడు. ఈ కుక్కల నాగేశ్వరరావుకి సంబంధించిన ఇది ఆ జిందాల్కి సంబంధించిన కేసుకి కౌంటర్ కేసుగా చేశారా, లేదు అక్కడే ప్రేమ వివాహానికి సంబంధించి ఈ విధంగా జరిగింది అనేది ఇది ఒక పెద్ద కుట్ర నడుస్తా ఉంది. పెద్ద విషయం ఇదేదో చిన్నగా మనం అనుకున్నట్టు ఏదో లోకల్ స్థాయిలో జరిగినటువంటిది కాదు. ఇది చాలా పెద్ద స్థాయిలో ముఖ్యమంత్రి స్థాయిలో ఈ నెట్వర్క్ నడిచింది కాబట్టి దీనిపైన పూర్తి స్థాయి విచారణ చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. ఇక్కడ అందరూ కూడా ఏకాభిప్రాయంగా ఒకటే ఏం చెప్తా ఉన్నారంటే వైసీపీకి సంబంధించి మహిళలకు సంబంధించినటువంటి విషయాల్లో అది ఒక క్వాలిఫికేషన్ గా బెంచ్ మార్క్ గా పెట్టినటువంటి ఆ ప్రభుత్వం. ఎందుకంటే ఇన్ని సినారియోస్ జరుగుతుంటే ఒక్కరిపైన కూడా చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు లేవు. ఒక్కరికి కూడా షోకాజో కనీసం ఈ వ్యక్తులు ఇలా తప్పు చేయడం తప్పు అని కూడా ఒక్క నాయకుడు కూడా చెప్పలా. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే వైసీపీకి సంబంధించిన నాయకులందరూ కూడా ఇది క్వాలిఫికేషన్ గా పెట్టుకోవటం వల్ల ప్రజలకు ఈ విధంగా అన్యాయం జరిగింది అనేది మనకి స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇక్కడ ప్రధానంగా ఈ బాలీవుడ్ నటికి సంబంధించి మాత్రం ఇది ఒక పెద్ద కుట్రకోణం నడుస్తా ఉంది. దీంట్లో చాలా పెద్ద వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. కంప్లైంట్ పెట్టిన అతను కూడా ఒక ప్రముఖ వైఎస్ఆర్సీపీ నాయకుడు. విజయవాడకు సంబంధించండి, విజయవాడకి సంబంధించి ఒక ప్రముఖ వైసీపీ నాయకుడు కాబట్టి వీటన్నిటి మీద కూడా సుముటోగానే కేసుని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కుక్కల నాగేశ్వరతను కూడా తీసుకొచ్చి విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది అన్నిటి కూడా మహిళలకి ఒక మనోస్థైర్యాన్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా ఇదే పోలీసుల పైన ఉంది. ఎందుకంటే గతంలో పోలీసులు అంటే కేవలం తప్పుడు కేసులు పెట్టి బెదిరించడానికి మాత్రమే వారి ఇమ్యూనిటీని యూజ్ చేసుకున్నారు తప్ప బాధితుల పక్షాన ఏ రోజు కూడా వారు లేరు. తప్పుడు కేసులు పెడుతున్నారు కానీ వారి ఏ విధమైన చర్యలు లేవు అనేటువంటి విషయం వల్లే పోలీసులు ఇంత బరిదెగిస్తా ఉన్నారు. కాబట్టి మా ప్రభుత్వంలో గతంలో తప్పులు చేసిన ప్రతి ఒక్కరి పైన అందరూ కూడా ఏదో గింజుకుంటా ఉన్నారు. లోకేష్ గారు రెడ్ బుక్ అని. రెడ్ బుక్ లో ఏ రోజు కూడా లోకేష్ బాబు గారు ఒకటే మాట చెప్పారు, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసిన ప్రతి ఒక్కరికి కూడా చట్టపరంగా శిక్ష అనుభవించాల్సిందే. మీరు ఇందాక మన రజనీ గారు కూడా చెప్తా ఉన్నారు నందిగొండ సురేష్ కి సంబంధించి. నందిగొండ సురేష్ కూడా ఒక టీవీ నైట్తో హాలిడేలో ఉండగా వీడియోస్ బయటకు వచ్చింది. అది మీరు ఫాలో అయ్యారో లేదో కానీ, అంటే వారు ఎవరు కూడా అతిథులు కాదు. ఫాలో అవుతామండి, ఫాలో అవుతాం. పై నుంచి కింద వరకు ఇదే థీరీలో ఉన్నారు కాబట్టి దీనిపైన స్పందించకపోవడానికి కారణం ఈ అధిష్టానం, వైసీపీ అధిష్టానం వారందరికి కూడా ఎంకరేజ్ చేస్తుంది అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. వారు ఎవరు ఎంకరేజ్ చేసినా ఎవరు ఎంకరేజ్ చేయకపోయినా
మా ప్రభుత్వంగా మాత్రం ఖచ్చితంగా వీరందరి పైన కూడా చట్టపరంగా చర్యలు రైట్ సార్, రైట్. తీసుకోవడానికి చూద్దామంటే ప్రభుత్వం ఎంత స్పీడ్ యాక్షన్ తీసుకుంటారో, బాధితులకు ఎంత న్యాయం ఒక మాట త్వరగా అండి. జరుగుతుందో, సత్వరంగా ఇది మా జరగాలని బాధ్యత. కోరుకుంటున్నాం. మేడం చెప్పండి మేడం, 10 seconds, we're running out of time. ఏం లేదండి, నేనేం చెప్పదలుచుకున్నానంటే ఈ మహిళా కమిషన్ అనేది ఏదైతే ఉందో అది రాజకీయ పార్టీలకు అతీతంగా అధికారంలో ఉన్న పార్టీ తప్పు చేసినా మాట్లాడే విధంగా ధైర్యంగా ఉన్న ఒక మహిళకి ఇవ్వాలని నేను కోరుకుంటున్నా. మహిళా కమిషన్ గనక సరిగా పనిచేస్తేనండి చాలా సమస్యలు మహిళా కమిషన్ దగ్గరికి వెళ్తాయి. మహిళా కమిషన్ ప్రభుత్వం తోటి మాట్లాడి ఆ మహిళలకు న్యాయం చేసే అవకాశం ఉంటది. ఏదో తూతూ మంత్రంగా ప్రభుత్వానికి కొమ్ము గాయకుండా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చేసిన కూడా గట్టిగా యాక్షన్ తీసుకున్నప్పుడు నమ్మకం పెరుగుతుంది అందరికి. You're right. సమాజానికి మంచి సంకేతాలు వెళ్తాయి. థ్యాంక్ యూ దానివల్ల రైట్, మంచి వ్యాలిడ్ పాయింట్ మీరు చెప్పింది. థ్యాంక్ యూ. చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది అనే ఒక నమ్మకాన్ని సమాజంలో ఉన్న మహిళలకు ఇవ్వాలండి. అప్పుడే వాళ్ళు ధైర్యంగా కంప్లైంట్ చేయడానికి ముందుకు వస్తారు. ఇప్పుడు మనమే కంప్లైంట్ చేస్తే మన మీదే కేసు పెడతారనే భయం ఉందనుకోండి, మహిళలు ఎలా బయటకు వస్తారు అసలు? రైట్, థ్యాంక్ యూ కిరణ్ గారు, కృష్ణ కుమార్ గారు, రజనీ గారు.